ఇవాళ మనము థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందామండి. థైరాయిడ్ తగ్గినా, పెరిగినా ప్రెగ్నెన్సీ అవుట్‌కమ్ సరిగ్గా ఉండదు. సాధారణంగా థైరాయిడ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. దాని వలన ఫీటస్ అంటే పుట్టబోయే బిడ్డకి బ్రెయిన్ డెవలప్‌మెంటు, వెయిట్, ప్రెగ్నెన్సీ సరిగ్గా సాఫీగా సాగుతుందా అనేది డిసైడ్ అవుతుంది. ప్రతి ఆర్గన్‌కి థైరాయిడ్ హార్మోన్ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ విజిట్ ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడే మేము థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ టీఎస్హెచ్, T4 చేయిస్తాము. సాధారణంగా హైపోథైరాయిడిజం వలన బేబీకి బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, కాగ్నిటివ్ బిహేవియర్ సరిగ్గా ఉండకపోవడము లాస్ట్‌కి. తర్వాత తల్లికేమో ప్రీమెచ్యూర్‌గా లేబర్ పెయిన్స్ రావడము, లేకపోతే ఫీటస్ గ్రో కాకపోవడం, ఆన్ ద హోల్ ఫీటల్ గ్రోత్ రిటార్డేషన్ అని ఉంటుంది. ఇవన్నీ ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ఈ థైరాయిడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఊరికే ఒక టాబ్లెట్ ఇస్తాం. రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్ చేస్తాం. దాని వలన ప్రెగ్నెన్సీ అవుట్‌కమ్ బాగుంటుంది. ఫీటస్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ బాగుంటుంది. ఫీటస్ అదే బేబీ పుట్టిన తర్వాత బ్రెయిన్ డెవలప్‌మెంట్, ఇంటెలిజెంట్ క్వోషన్స్ అంటే ఐక్యూ అది కూడా బాగా ఉంటుందన్నమాట. హైపో అంటేనేమో థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేయడం. హైపర్ అంటేనేమో థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేయడం. రెండిటితోనూ ప్రీమెచ్యూర్ లేబరు, ఫీటల్ గ్రోత్ రిటార్డేషను, బ్యాడ్ ప్రెగ్నెన్సీ అవుట్‌కమ్స్ ఉంటాయి. హైపర్ థైరాయిడ్ మదర్‌కి కూడా చేటనమాట. మదర్‌కి కూడా హార్ట్ రేట్ పెరగడము, గుండె కొట్టుకోవడము, ట్రెమర్స్, హార్ట్ ఫెయిల్యూర్ రావడము, లేబర్ పెయిన్స్‌లో షాక్‌లోకి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ వస్తాయి. తర్వాత బేబీకి కూడా చిన్న ఫీటల్ గాయిటర్ అని వస్తుంది. ఇవన్నీ కూడా స్కాన్‌లో అది చూస్తామన్నమాట. కాబట్టి థైరాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్. ఈ పరీక్షలు చేయించుకొని అవసరమైతే థైరాయిడ్ మెడికేషన్ ఇస్తాము. సాధారణంగా 70 కిలోల ప్రెగ్నెంట్ లేడీకి 100 మైక్రోగ్రాములు ఇస్తామండి. తర్వాత ముందు నుంచే హైపోథైరాయిడ్ మేము ముందే మాకు డయాగ్నోజ్ అయింది, ప్రెగ్నెన్సీ రాకముందే ఉంది అన్న వాళ్ళకి 25%, 30% డోసు ఇంక్రీజ్ చేస్తాం. ఎక్కువ పడుతుందన్నమాట. థైరాయిడ్ డోసు ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ సేమ్ బ్రాండ్ ఆఫ్ థైరాయిడ్ టాబ్లెట్ సేమ్ టైమ్ ఆఫ్ ద డే రోజు వేసుకోవాలి. పొద్దున్న లేవగానే వేసుకోమంటాము. సాధారణంగా 30 to 60 మినిట్స్ బిఫోర్ టేకింగ్ టీ, కాఫీ ఆర్ బ్రేక్‌ఫాస్ట్ వేసుకోవాలి థైరాయిడ్. ఎప్పుడు మర్చిపోకూడదండి. తర్వాత చాలా మందికి ఉట్టిగా జెస్టేషనల్ హైపోథైరాయిడిజం అంటే ప్రెగ్నెన్సీలో వచ్చింది, డెలివరీ అయిన తర్వాత తగ్గొచ్చు. కానీ మళ్ళీ మళ్ళీ లైఫ్‌లో విజిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరము టీఎస్హెచ్ చేయించుకోమనే చెప్తాం డెలివరీ అయ్యాక కూడా. ఇకపోతే పోస్ట్‌పార్టమ్ సడన్‌గా స్టాప్ చేయము. ఒక 6 వీక్స్ వరకు ఇచ్చి తర్వాత స్టాప్ చేసి మళ్ళీ చేయించుకోమని చెప్తాం టెస్ట్‌లు. ఇకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం ఉంటే అందరూ స్పెషలిస్టులు ఉన్న సెంటర్‌లో డెలివరీ అవ్వాలి. మామూలుగా ఎక్కడో హైపర్ థైరాయిడ్ టాబ్లెట్లు, దానికి యాంటీ థైరాయిడ్ టాబ్లెట్లు ఇస్తాం. ఇష్టం ఉన్న చోట చిన్న హాస్పిటల్స్‌లో డెలివరీ అవ్వకూడదండి. ఇంతే. హైపర్ థైరాయిడిజం ఈజ్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. బేబీకి నష్టాలు, తల్లికి నష్టాలు ప్రివెంట్ చేయొచ్చు. ఉట్టి థైరాయిడ్ రీప్లేస్మెంట్ టాబ్లెట్